వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాన్ని మనం చర్చిద్దాం. గురుగారు నమస్తే అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి ఇప్పుడు స్వయంభూ విగ్రహాలని, స్వయంభూ గుళ్ళని అని అంటూ ఉంటారు. అసలు నిజంగా మనకి స్వయంభూ విగ్రహాలు అంటే ఏమిటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. స్వయంభూ దేవాలయాలు అంటే ఏమిటి? మామూలుగా మనము దేవాలయము కట్టడము అంటే మనము ఏమి దేవాలయము కడుతున్నాము, మనం ఎంత విస్తారములో కడుతున్నాము, ఆ ఆలయాన్ని బట్టి దేవత ఎంత ఇదిలో ఉండాలి అనేటువంటివి చూసుకొని ఒక విగ్రహము తయారు చేయించి దాన్ని ధాన్యాదివాసము, జలాధివాసము, శయ్యాదివాసము అని ఇవన్నీ చేసి ప్రాణప్రతిష్ఠ, జీవకళాన్యాసములు అనేటువంటివి ఏర్పాటు చేసుకొని అక్కడ విగ్రహానికి కింద యంత్ర ప్రతిష్ఠ అనేటువంటిది జరుగుతుంది. దానికి కావాల్సినటువంటిది పురోహితుల బ్రాహ్మణోత్తముల చేత కాస్త దానికి కావాల్సినటువంటిదంతా కూడా యంత్రము పూజ అని ఉంటుంది. అభిషేకము అవన్నీ చేసి బీజాక్షర సహితముగా జపము తపము అన్నీ చేసుకొని తర్పణము వదిలిపెట్టి దానికి అంతా చేసి హోమాలు ఇవన్నీ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసి ప్రతిష్ఠ చేసేటువంటి విధానము ఒక పద్ధతి. అప్పుడు దేవాలయము ప్రతిష్ఠ జరిగింది అని అక్కడ దేవాలయంలో దేవునికి నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని మామూలుగా ఎవరైనా విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళ దగ్గర ఎవరు టెంకాయ కొట్టరు, ఎవరు అగరబత్తి అభిషేకాలు చెయ్యరు. ఎందుకు అంటే శిలలో ప్రాణము ఉండినా అక్కడ నేత్రోర్మీనం అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ కళ్ళకు అంతవరకు కాస్త మైనము లాంటిది కానీ చింతపండు కానీ ఏదో అడ్డము పెట్టి ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేసినప్పుడే దాంట్లో దర్భ ద్వారా ఆ విగ్రహములోకి ప్రాణము అనేటువంటిది వచ్చేట్టుగా చేస్తారు మంత్రోచ్చారణతో అర్చక స్వాములు. దానికంతా ఒక పెద్ద తతంగము ప్రతిష్ఠ అని ఒక 5 రోజుల పాటు 3 రోజుల పాటు లేదు వారం రోజుల పాటు జరిగేటువంటి విధానాలు చాలా ఉన్నాయి. అలా చేసేటువంటి విధానం ఒకటి. మీరన్నది ఏమిటంటే స్వయంభూ దేవాలయం అంటే ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం అంతా కూడా కాకుండా ఒక పెద్ద రాతికి భగవంతుడు తనకు తానుగా అందులో రాతిలో కనపడటం అనేటువంటిది స్వయంభూ పుట్టడం. ఒక పెద్ద కొండకు ఆయన ఎవరు మలుచరు, దానికి ఆయన ఏర్పడతాడు, తనకు తానే ఏర్పడడం అనేది జరుగుతుంది. దాన్ని స్వయంభూ అంటాం. స్వయం అంటే ఏమిటి అంటే తనకు తానుగా ప్రతిమ ఏర్పడటం అనేటువంటిది స్వయంభూ దేవాలయం. అది చాలా ప్రశస్తము కదా, అది ఎంత అదృష్టం ఉంటేనో జరుగుతాయి కదా అటువంటివి. మనము అక్కడ అంటే ఆ స్థానము గొప్పదైతేనే భగవంతుడు స్వయంభూగా అక్కడ వెలుస్తాడు, తనకు తానుగా వెలచడం అనేది జరుగుతుంది అక్కడ. అది పవిత్ర స్థానం అయినప్పుడే కదా. అందుకనే ఆ రాతికి చుట్టూ మనము చేయటం అనేటువంటిది దేవాలయం గర్భగుడి లాంటిది కట్టడం చేయడం కనపడుతుంది సహజంగా. దానికి అలాగే గర్భగుడి ఏర్పాటు చేసి పైన గోపురం శిఖరం అది ఏర్పాటు చేసి చుట్టూ దేవాలయాన్ని దాన్ని ముందుకు కొంచెం డెవలప్ చేయడం అనేది జరుగుతుంది కాక. అదొక పద్ధతి, అదొక విధానం. దీన్నే మనము స్వయంభూ దేవాలయాలు అని అంటారు. అంటే ఇంకా అక్కడ సాక్షాత్తు వాటి కింద యంత్రము గాని ఇంకొకటి గాని అక్కడ చెయ్యాలి మనము, మరి అక్కడ పవిత్రత పెంపొందింపజేయాలి అనేటువంటిదంతా ఉండదు. ఆ స్థానం ఎంతో పవిత్రమైతేనే కదా ఆయన అక్కడ స్వయంభుగా వెలుస్తాడు. ఒక రాతి గుండుకు గాని ఒక రాతికి గాని ఏదో వెలుస్తాడు అనమాట తనకు తానుగా. ఇక్కడ మామూలుగా స్థపతులు మొలుస్తారు,
విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళు పలానా విగ్రహం నాకు ఇలా ఉండాలి అంటే అందంగా మొలవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా తనకు తానుగా ప్రతిమ రూపము ఏర్పడడం అనేటువంటిది స్వయంభుగా ఏర్పడతాడు భగవంతుడు అక్కడ. ఒక్కోసారి కొన్ని దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవార్లు ఇద్దరూ వెలిసినవి ఉంటాయి. కొన్ని చోట్ల స్వయంభుగా పరమేశ్వరుడు వెలిసినవి ఉంటాయి. స్వయంభూగా ఆయనకు ఆయనే ఒక లింగాకారముతో అక్కడ ఏర్పడతాడు. ఇవన్నీ కూడా ఇట్లాంటివి స్వయంభూ దేవాలయాలు అని, ఇవి క్షేత్రాలుగా భవిష్యత్తులో తయారయ్యేటువంటి దానికి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటివన్నీ కూడా ఎంతో పరమ పుణ్యప్రదం అయితేనే కదా స్వయంభూ అనేటువంటి మాట పదం వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుంది? రాదు. ఇప్పుడు మనకు అంత దూరం ఎందుకు? ఇప్పుడు మనం ఇక్కడే హైదరాబాదులోనే తాడుబందు ఆంజనేయ స్వామి పెద్ద రాతికి ఉంటాడు. అది స్వయంభూనే. పెద్ద గుండు వెనకాల కూడా గుండు ఉంటుందంతా. ఆ రాతికి దానికి గర్భగుడిగా తయారు చేసి అన్ని చేసినారు కాబట్టి అలా ప్రదక్షిణలు చేస్తారు. అది ఇంకా పరమ పుణ్యప్రదం. దాని దగ్గర మళ్ళీ మామూలుగా ఇంకా గర్భగుడిలో మేలు జరగటానికని నిత్యము అనుష్ఠానం కోసమని శ్రీచక్రము యంత్రాలు అవి పెట్టుకొని నిరంతరము అక్కడ అర్చక స్వాములు చేసేటువంటిది చేస్తారు. ఎందుకు? మనము దేవాలయానికి వెళ్ళిన ప్రతి వాళ్లకు కూడా మేలు జరగాలి అంటే ఆ దేవాలయంలో ముందు పవిత్రత రావాలి. అబ్బాయి నాకు ఇక్కడికి వెళితే నాకు మేలు జరుగుతుంది. ఎందువల్ల మేలు జరుగుతుంది? మనం ఈ రోజుల్లో మాట్లాడుకుంటున్నాం, రాతి విగ్రహంగా చూస్తున్నాం. మనం రాతి విగ్రహంగా చూడటానికి లేదు, అందులో ప్రాణం ఉన్నది. విగ్రహం కదలకపోవచ్చు, కదలనంత మాత్రాన అది విగ్రహం కాదనడానికి లేదు కదా, పవిత్రత లేదనడానికి లేదు కదా. మనము ఫోటో తీసుకుంటాం, ఫోటో తీసుకున్నంత మాత్రాన ఫోటోలో ఉండేది మనము జీవంతో ఉన్నట్టే కదా. ఆ ఫోటో మనది కాదు అనడానికి లేదు కదా. ఫోటో కదలదు కానీ మనం ఎక్కడో ఉండి కదులుతుంటాం కదా. ఆ ఫోటోలో కదలలేదు కాబట్టి ఫోటో వేస్ట్ అనడానికి లేదు కదా. అందుకనే మనం ఇక్కడ విగ్రహం రూపం అని ఎప్పుడైతే అనుకుంటామో రూపములో కూడా భగవంతుడు సూక్ష్మంగా ఉండి మనల్ని అందరినీ కూడా కాపాడడానికి మేలు జరుగుతుంది. అది స్వయంభూ దేవాలయాలు అని పిలువబడతాయి. అక్కడ జరిగేటువంటివన్నీ కూడా చాలా పద్ధతి ప్రకారంగా ఏ దేవాలయాల్లో అయినా. కాకపోతే ప్రతిష్ఠ చేయడానికి అని అనుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని ధాన్యాదివాసము జలాధివాసము ఇవన్నీ చేస్తారు. అంటే ధాన్యము పూర్తిగా కప్పితే ఏమవుతుంది అంటే వేడి పడుతుంది. ఆ వేడి వలన విగ్రహములో ఏమైనా తేడాలు ఉంటే తెలుస్తాయి అనే దానికి ధాన్యాదివాసము జలాధివాసము శయ్యాదివాసము ఇవన్నీ కూడా చేస్తారు. మంత్రాలతో అనుష్ఠానంతో చేస్తూ చివరికి ప్రతిష్టా కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. తదనుగుణంగా అక్కడ జపాలు తపాలు హోమ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. అందువలన అదొక పద్ధతి, అదొక విధానము మనం చేసుకునేటువంటి పద్ధతుల్లో. ఇది స్వయంభూ అంటే స్వామి తనకు తానుగా పుట్టడం వెలసడమే స్వయంభూ దేవాలయం అని అంటాం. అదే మామూలుగా ఒక గుండుకో ఒక చోటనో వెలుస్తాడు ఆయన. ఆయన గుడి కట్టుకోలేడు కదా, గుడి మనం కట్టాలి. మన చేత ఎవరైతే పుణ్యము చేసి ఉంటామో వాళ్లే చేయగలుగుతారు. గుడి కట్టడం కూడా నా దగ్గర దండిగా డబ్బులు నేను కట్టగలను అనుకుంటే కట్టలేరు. ఎవరి చేత ఎవరికైతే ఆ పుణ్యం ఉంటుందో వాళ్ళ చేతనే కట్టించుకుంటాడు భగవంతుడు. అది జరుగుతుంది. ఏది శక్తివంతం అంటారు గురుగారు? అంటే స్వయంభువా లేకపోతే మీరు అన్నట్టు ప్రతిష్ఠించిందా? రెండు శక్తివంతమేనమ్మా. కాకపోతే స్వయంభూ అనేటప్పటికీ మనకు మనసులో ఏమవుతుంది అంటే తనకు తాను వెలిసినాడు కదా అని అనుకుంటాము. అనుకున్న దానికైనా కూడా ఇక్కడ అర్చక స్వాములు నిరంతరము ఆ ప్రతిభ అక్కడ ఉండేట్టుగా చేస్తారు. ఇక్కడైనా మనం కింద యంత్ర స్థాపన అన్ని చేస్తారు కాబట్టి యంత్ర ప్రతిష్ఠ అన్ని జరుగుతాయి కాబట్టి ఇక్కడ విగ్రహానికి గొప్పతనమే. రెండు ఒకటే తల్లి, పెద్దగా తేడా అనేది కాదు. రెండు ఒకటే అమ్మా, అందులో సందేహం ఏమీ లేదు. అలాగే గురుగారు, ధన్యవాదాలు. జయోస్.